నిజంగా అసలు మనకి ఎడ్యుకేషన్ అవసరం. నేను ఏదైనా సాధించాలి అనే థాట్ తోటి చిన్నప్పటి నుంచి ఎదిగితే మనలోనే అది ఎంతసేపటికి బుక్స్ చదవటము, ఎగ్జామ్స్ రాయటం దగ్గర ఆగిపోతుంది. ఈ డోంట్ కేర్ ఎనీథింగ్. బట్ అసలు ఎంతమంది తల్లిదండ్రులు ఏదో ఒకటి బిజినెస్ పెట్టి ఒక నలుగురికి జాబ్ ఇద్దాం అన్న థాట్ ఎంతమందిలో ఉన్నది. ఇదే లైఫ్ అంటే 90% సుఖమైన లైఫే మన దగ్గర ఆలోచిస్తున్నారు. బోల్డ్ మంది ఆంటర్‌ప్రెన్యూర్స్ బయటకు వస్తారు, బోల్డ్ మందికి ఉద్యోగాలు ఇస్తారు. అమెరికా లాంటి దేశానికి వెళ్ళి ఉద్యోగాలు ఎత్తుకునేంత గతి మనకి పట్టదు. అందరికి నమస్కారం అండి, వెల్కమ్ టు యోగ్ స్టాక్. చాలా ఇంపార్టెంట్ అండ్ వాల్యుబుల్ టాపిక్ ఇవాళ మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు దయచేసి వీడియో మొత్తం చూడండి, లాస్ట్ వరకు చూడండి. ఎస్పెషల్లీ యంగర్ జనరేషన్ కోసం ఒక చిన్న మోటివేషనల్ వీడియో చేయాలనుకుని నేను ఇవాళ చేస్తున్నాను. సో ఇంకా మనం టాపిక్ ఏంటంటే ఇవాళ ఎడ్యుకేషన్. నిజంగా అసలు మనకి ఎడ్యుకేషన్ అవసరమా? ఎడ్యుకేషన్ వల్ల మనం సాధించింది ఏంటి? మనకు వచ్చిన ఇంటర్ మార్కుల వల్ల మనకేం ఉపయోగం? బీటెక్ మార్కుల వల్ల మనకేం ఉపయోగం? అసలు ఎడ్యుకేషన్ లేకపోతే మనం బతకలేమా? జాబ్ రాదా? సో ఎందుకు మనం చదువుకోవాలి? సో ఇలాంటి టాపిక్స్ అన్ని వల్ల మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం వచ్చినట్టుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోలు నచ్చితే మాత్రం ఒక నలుగురికి షేర్ చేయండి, ఒక లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోవద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎడ్యుకేషన్ ఏంటి? ఎడ్యుకేషన్ అంటే ఏంటి? బేసిక్గా యాక్చువల్లీ ఎడ్యుకేషన్ అంటే ఏంటి అంటే వీఆర్ ఎడ్యుకేటింగ్ అవర్ సెల్ఫ్, మీన్స్ వీఆర్ లెర్నింగ్ సంథింగ్. అంటే చదువు అంటే సంస్కారం అంటే జనరల్గా రెస్పెక్ట్. ఒకళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వటము, ఎలా మాట్లాడాలి, ఏంటి, ఒక నలుగురితో సొసైటీలో ఎలా ఉండాలి. మెయిన్ ఎడ్యుకేటింగ్ అంటే అదనమాట. ఆ తర్వాత ఈ చదువు క్వాలిఫికేషన్ అనేది ఎడ్యుకేషన్ దాంట్లో యాడ్ అయినాయి. క్వాలిఫికేషన్ ఏంటి? క్వాలిఫికేషను అంటే ఏదైనా ఒక ఉద్యోగం చేయాలి అంటే మనకి ఆ ఉద్యోగం రిలేటెడ్ ఏదన్నా వచ్చా అనేది క్వాలిఫికేషన్. ఒకప్పుడు జనరల్గా గవర్నమెంట్ జాబ్స్ ఉన్నప్పుడు బేసిక్గా ఏంటంటే ఆ గవర్నమెంట్ జాబ్ అప్లై చేసినప్పుడు కొన్నిటికి విద్యార్హతలు డిగ్రీ, కొన్నిటికి విద్యార్హతలు 10th. బిఎస్ఆర్బి అంటే బ్యాంక్ జాబ్స్ ఉన్నప్పుడు కొన్నిటికి 10th ఉండేది. సో అలాగా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషను దానికి ఉన్న మెచ్యూరిటీ లెవెల్స్ని బట్టి రిక్వైర్మెంట్ అనేది ఉండేది. సో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో, ప్రజెంట్ ఉన్న జనరేషన్లో ఏం జరిగింది అంటే బీటెక్ అనేది మ్యాండేటరీ అయిపోయింది. ప్రతి ఓడు బీటెక్. ఒకప్పుడు లాంగ్ ఎగో బీటెక్ చేస్తే అదొక స్టేటస్ సింబల్. అంటే దాదాపు ఇంటర్మీడియట్ కనుక ఒక 50 మంది చదివితే ఈ 50 మందిలో ఒక 10 మంది బీటెక్ వెళ్ళేవాళ్ళు. చాలా రేరెస్ట్ ఇన్ ద రేర్. ఎంసెట్ ర్యాంక్ రావడం కోసం వాళ్ళు కష్టాలు పడేవాళ్ళు అనమాట. సో అలాగే మెడిసిన్ సైడ్ చాలా తక్కువ మంది వెళ్ళేవాళ్ళు, చాలా తక్కువ కాలేజీలు ఉండేవి. ఇంజనీరింగ్లో చాలా తక్కువ కాలేజీలు ఉండేవి. సో హైలీ కాంపిటేటివ్ పీపుల్, టెక్నికల్ పీపుల్, మంచి అంటే ఇక ఇంజనీరింగ్కి వెళ్ళాడు వాడు అంటే కొంచెం టాలెంటెడ్. నెక్స్ట్ లెవెల్ ఐఐటి. మా క్లాస్మేట్స్లో కొంతమందికి ఒక 2-3 ఐఐటీలు వచ్చినాయి. అంటే దోస్ డేస్ గెట్టింగ్ అన్ ఐఐటి సీట్ అనేది హైలీ అన్లైక్లీ అనమాట. ఎందుకంటే ఈ లాంగ్ టర్మ్ ఎంసెట్ కోచింగ్లు తప్ప జనరల్గా ఐఐటికి సిలబస్ బాగా చెప్పేంత పెద్ద ఇన్స్టిట్యూట్స్ మన సౌత్ ఇండియాలో, మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో ఎక్కువ లేవు. ఈ మన ఏవి చైతన్య, నారాయణ ఇంకప్పటికి స్టార్ట్ అవ్వలేదు. ఇక ఆ తర్వాత స్లోగా కట్ చేస్తే మొత్తం మారిపోయింది. ఇప్పుడు ఏంటంటే 5th క్లాస్ నుంచి 6th క్లాస్ నుంచి ఐఐటి సిలబస్ అనమాట. వీడు ఉన్న మైండ్కి వీడు ఐఐటి 6వ తరగతిలో 7వ తరగతిలో నేర్చేసుకొని చివరికి ఐఐటిలో చదువుకోవడానికి వెళ్ళేటప్పటికి బుర్ర మొత్తం దొబ్బుద్ది. ఏదో ఒక ఐఐటి కాలేజ్లో ఒకటి సూసైడ్ చేసుకుంటారు. ఇవన్నీ ఎందుకంటే ప్రెషర్ బిల్డప్ అయి, ఎడ్యుకేషన్ ప్రెషర్ బిల్డప్ అయి వీళ్ళకి ఐఐటి ర్యాంక్ తెచ్చుకుంటారు. అక్కడ జాయిన్ అయిన తర్వాత ఏంటంటే తట్టుకోలేకపోతారు. వీళ్ళు బుక్కిష్ నాలెడ్జ్తో బయటకు వస్తారు, ప్రాక్టికల్ నాలెడ్జ్ తోటి బయటకు రారు. సో ఒకప్పుడు వన్స్ అపాన్ ఏ టైం ఎడ్యుకేషన్ ఒక 20-25 ఇయర్స్ బ్యాక్ ఎడ్యుకేషన్లో చక్కగా ప్రాక్టికల్స్ ఉండేవి. లెక్చరర్స్ చెప్పే లెసన్స్ కూడా మంచిగా చెప్పేవాళ్ళు.
ఇప్పుడు ఏంటంటే ఈ కాంపిటీషన్ ఎడ్యుకేషన్ ఏమైపోయిందంటే బిజినెస్ అయిపోయింది. అంటే మనము అమ్ముతున్నాం, సెల్లింగ్. కొన్ని వేల ఇంజనీరింగ్ కాలేజీలు వచ్చేసినాయి. ప్రతి ఓడు తెలుసు కదా, ఈ మధ్యన కేఎల్ యూనివర్సిటీ చూశారు కదా మీరు ఎలా జరిగిందో. సో ఆ టైప్లో ఇంజనీరింగ్ కాలేజ్ ఓపెన్ చేయడం అనేది ఎవ్రీ టామ్ డిక్ అండ్ హ్యారీ కెన్ ఓపెన్, అట్స్ నాట్ ఏ బిగ్ డీల్ అనమాట. అలా ఓపెన్ చేసేసారు. మెడికల్ కాలేజీలకి అసలు పుట్టగొడుగులాగా అయిపోయినాయి, కోచింగ్ సెంటర్లు పుట్టగొడుగులాగా అయిపోయినాయి. అంటే జెన్యూన్గా నాలెడ్జ్ తోటి కన్నా వీళ్ళు బాగా పొద్దున్న 6 గంటలకు మొదలు పెడితే నైట్ 10 దాకా చదువుతూ ఉంటారు అనమాట. అలా చదివి 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 ఒకేసారి అక్కడికి వెళ్ళేటప్పటికి ఇలా మైండ్ అంతా ఎట్లెట్లో అయిపోతుంది. సో కొంతమంది బాగా ఇబ్బంది పడుతూ ఉంటారు, కొంతమంది చదువుకుంటూ ఉంటారు. బట్ దట్ ఈస్ ఎ డిఫరెంట్ స్టోరీ. బట్ అసలు మనకి ఎడ్యుకేషన్ అవసరమా? బిల్ గేట్స్ తెలుసు కదా మీ అందరికీ, మైక్రోసాఫ్ట్ అధినేత. బిల్ గేట్స్ ఏం చదువుకున్నాడో మీ అందరికి ఎవరికైనా తెలుసా? యాక్చువల్లీ హీఈస్ ఎ డ్రాప్ అవుట్ ఫ్రమ్ హార్వర్డ్ యూనివర్సిటీ. 1975లో జాయిన్ అయ్యాడు కాలేజీలో. 1 year చదివాడు. యాక్చువల్గా అతను జాయిన్ అయింది లా. బట్ 1 year చదివిన తర్వాత నాకు అసలు ఈ లాకి నాకు నా నాలెడ్జ్కి సంబంధం లేదు, నాకేం అర్థం కావట్లేదు అని చెప్పేసి మానేసి మళ్ళీ కంప్యూటర్ సైన్స్ మ్యాథమెటిక్స్ మీద ఇంట్రెస్ట్ తోటి మ్యాథమెటిక్స్ సైడ్ షిఫ్ట్ అయ్యాడు. బట్ స్టిల్ ఆయన ఇక మనతో కాదని చెప్పేసి కాలేజీ మానేశాడు. ఇవాళ రోజున $128 billion హిజ్ నెట్వర్త్. మైక్రోసాఫ్ట్ స్టార్ట్ చేశాడు. ఆ మైక్రోసాఫ్ట్ కంపెనీలో మన ఐఐటీలు, మన బీటెక్లు, మన వాళ్ళు బోల్డ్ అంతమంది ఉద్యోగాలు చేస్తున్నారు. ఓకే, నెంబర్ 1. నెంబర్ 2, మిస్టర్ మార్క్ జుజంబర్గ్. ఎవరండి? ఫేస్బుక్. ఎప్పుడో ఒకప్పుడు నాకు తెలిసిన స్టోరీ ప్రకారం నేను ఎప్పుడో విన్నా, ఇండియా వచ్చి ఏం చేయాలో అర్థం కాక ఏదో ఒక టెంపుల్లో కూర్చొని ఆలోచిస్తానికి ఫేస్బుక్ ఐడియా వచ్చిందని చెప్పి ఎక్కడో ఇంటర్వ్యూలో చెప్తే విన్నాను నేను. సో ఆ చిన్న ఐడియాని ఇంప్లిమెంట్ చేశాడు. ఇవాళ రోజున నెట్వర్త్ $116 billion. ఓకే, పట్ట అన్ని కంపెనీలు కొనిపడేశాడు ఒకదాని తర్వాత ఒకటి. అంటే అతను కూడా కాలేజ్ డ్రాప్ అవుట్. ఓకే, మీకు చాలామందికి తెలుసో తెలీదో, రిచర్డ్ బ్రాన్సన్ అని మన వర్జిన్ అట్లాంటిక్ చాలా ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉంటాడు. అంటే మనిషి ఒక టైప్ ఆఫ్ హార్డ్ వర్కరు ప్లస్ చాలా థింకింగ్ పవర్ ఉందన్నమాట. ఇప్పుడు ప్రజెంట్ వర్జిన్ అట్లాంటిక్ ఎయిర్లైన్స్, వర్జిన్ ఇంటర్నెట్, వర్జిన్ టెలిఫోన్స్, పెద్ద గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి ఎండి. సో ఇప్పుడు ప్రజెంట్ వర్జిన్ దానికి స్పేస్ షిప్ తయారు చేస్తున్నాడు. ఎక్కడికి? యాక్చువల్గా అతని ప్లాన్ ఏంటంటే స్పేస్కి జనాల్ని తీసుకెళ్ళటం, తీసుకురావటం. సో ఒక ఫ్లైట్ లాగా వర్జిన్ అట్లాంటిక్ ఎయిర్లైన్స్ ఎలా ఉందో అలాగా ఆల్రెడీ ఒకటి చేశారు. ఫస్ట్ అతనే వెళ్తా అన్నాడు. ఎంత డేర్ అంటే చూడండి అతనికి, అంత కంపెనీ పెద్ద సామ్రాజ్యం ఓనరు అతను నేనే వెళ్తా దాంట్లో ఫస్ట్ ఫ్లైట్లో అని. అంటే ఏమన్నా జరగచ్చు కదా ఫస్ట్ ఫ్లైట్లో, పేలిపోవచ్చు, కూలిపోవచ్చు, ఏదైనా జరగచ్చు. అంటే అతని మీద అతనికి అంత కాన్ఫిడెన్స్. అతని ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటో తెలుసా? 16 years కాలేజ్ డ్రాప్ అవుట్. ఓకే, అతను డిగ్రీ కూడా కంప్లీట్ చేయలేదు. తర్వాత ఒరాకిల్ కంపెనీ CEO కాలేజ్ డ్రాప్ అవుట్. సో మీరు మ్యాక్సిమం మీరు ఎవరన్నా తీసుకోండి, టాప్లో ఉండే వాళ్ళంతా కాలేజ్ డ్రాప్ అవుట్స్. అంటే ఇప్పుడు నేను మిమ్మల్ని కాలేజ్ డ్రాప్ అవుట్ అవ్వమని అనట్లేదు. మనం నేర్చుకునేటువంటి ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో అది ఎంతసేపటికి బుక్స్ చదవటము, ఎగ్జామ్స్ రాయటము దగ్గర ఆగిపోతుంది. ప్లస్ తల్లిదండ్రులు కూడా పిల్లలని ఎంతసేపటికి చదువు, 10th మంచిగా చదువు, ఇంటర్ మంచిగా చదువు, బీటెక్ మంచిగా చదువు, ఐటీ జాబ్ చేయి, ఒక టైప్ ఆఫ్ ప్యాటర్న్లోకి తీసుకుపోయి వదిలేశారు. సచిన్ టెండూల్కర్ ఏం చదివాడండి? 10th ఫెయిల్. అంటే మన వాళ్ళు ఎంతసేపటికి జాబ్ చేయాలి, సెక్యూర్ లైఫ్ స్టైల్ ఉండాలి, టెన్షన్ పడకుండా ఉండాలి, ప్రశాంతంగా జీవితం వెళ్ళిపోవాలి. ఎంతమంది ఎంటర్ప్రీనర్స్ మన ఇండియా నుంచి బయటకు వస్తున్నారు అంటే మనకి చేత కదా, చేతనవుతుంది. ఎందుకు? దే ఆర్ వెరీ ఇంటెలిజెన్స్, దే ఆర్ యూజింగ్ దేర్ బ్రెయిన్స్ ఫర్ సమ్ అదర్ కంపెనీస్. ఇప్పుడు అంటుంటారు కదా, అమెరికా వాళ్ళు అసలు మన ఇండియన్స్ లేకపోతే బతకగలరా, మన ఇండియన్స్ లేకపోతే బతకగలరా. ఇందాక నేను చెప్పిన పేర్లలో ప్రతి ఓడు అమెరికా వాడనండి. అమెరికా వాడు వాడే ఇంట్రడ్యూస్ చేశాడు. ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు ఈ వరల్డ్లో ఉన్న టెక్నాలజీలో సాఫ్ట్వేర్లు దాదాపుగా వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసినాయి. వాళ్ళ దగ్గర పోయి మనం కూలి పని చేస్తున్నాం. కూలి పని ఏంటి? అదేంటి మనం చేసేది ఐటీ జాబ్ కదా అంటే, ఐటీ జాబ్కి కూలి పనికి పెద్ద డిఫరెన్స్ లేదండి.
కాకపోతే మనం ఇస్త్రీ బట్టలు వేసుకొని నైస్గా టై కట్టుకొని కార్లో వెళ్ళిపోయి వర్క్ చేసి వస్తాము. వాడేంటంటే పొద్దున్నే వెళ్తాడు వస్తాడు. బట్ వాడికి టెన్షన్ లేదు. మనకి ఎన్ని టెన్షన్లు ఉన్నాయి. జస్ట్ ఒక్కసారి ఇమాజిన్, మీకు డిఫరెన్స్ చెప్తా వీడికి వాడికి. మనం ఇల్లు కొనుక్కుంటాం, ఈఎంఐ కడతాం, కారు కొనుక్కుంటాం, ఈఎంఐ కడతాం, క్రెడిట్ కార్డులు తీసుకుంటాం, ఈఎంఐ కడతాం, ప్రతి చోట ఈఎంఐ 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 ఈఎంఐ. వీడు కూలికి పోతాడు, పొద్దున్నే 600 700 800 బడబడద మనీ టికెట్స్, సాయంత్రం అయిపోయింది తీసుకొస్తాడు, చింతకాయలు పప్పు ఉప్పు ఇంట్లో ఇస్తాడు, మిగిలిన తీసుకుపోతాడు, ఒకటి తెచ్చుకుంటాడు, మంచి తాగేసి పండుకుంటాడు. వాడికి బంగ్లా ఉందా సంబంధం లేదు, మామూలు కారు ఉందా సంబంధం లేదు. హీ డోంట్ కేర్ ఎనీథింగ్. సింపుల్గా ఆ రోజు గడిచిందా లేదా ప్రశాంతంగా పండుకుంటాడు, పొద్దున్నే లేచి మళ్ళీ కూలి ఎత్తుకుంటాడు. అంటే వాడి లైఫ్ సుఖమైన లైఫ్, వాడు దాంతో సంతృప్తి పడిపోతున్నాడు. మనం ఏంటి ఒక చోట జాబ్ చేస్తా ఇంకా ఏదో అసంతృప్తితోటి బతుకుతున్నాం అనమాట. నెక్స్ట్ ఏంటి, మనం ఏం చేయాలి, ఇంకో కారు కొనాలి, నెక్స్ట్ టెస్లా కొనాలి, లేకపోతే BMW కొనాలి, లేకపోతే బెంజ్ కొనాలి, లేకపోతే వాడు 2 ఇళ్ళు కొన్నాడు మనం ఇంకో 2 ఇళ్ళు కొనాలి. అంటే సమ్వేర్ సంథింగ్ మన మైండ్ని ఒక పర్టికులర్ బాక్స్లో పెట్టేసి ఆ బాక్స్లోని తిప్పుతున్నాం తప్ప, ఎంతమంది ఆంటర్‌ప్రెన్యూర్ అవుదాము, ఏదన్నా సాధిద్దాము, మనం ఏదన్నా అచీవ్ చేద్దాము అనుకుంటున్నారు చాలామంది. అంటే ఇంట్లో కూడా దాదాపు వీళ్ళకి ఎక్కువ మెయిన్ ప్రెషర్ ఎక్కడ పెడతారంటే, వాడు ఏదన్నా ఏ క్రికెట్ ఆడదాం అనుకుంటే, ఎందుకు రోడ్ల మీద పడే ఆటలు ఇవన్నీ మనకు అవసరం, చదువుకొని మంచి ఉద్యోగం ఏదో చేసుకోక. అంటే పేరెంట్స్ మెంటాలిటీ కూడా, వాడు ఏదో కాస్త బీటెక్ అది ఏదో కంప్లీట్ చేసి కాస్త ఏ కంపెనీలో ఏమన్నా జాబ్ వస్తే నాకు కొంచెం టెన్షన్ తీరుతుందిరా. అంటే చదువు 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 ఉద్యోగం చేయి, ఇంత ఇదే ఇంకిదే లైఫ్, చదువు ఉద్యోగం చేయి. బట్ అసలు ఎంతమంది తల్లిదండ్రులు, నాన్న నీకు ఏదంటే ఇష్టం, అమ్మ మీరేం చదవగలరు, మీకు సెల్ఫ్గా అదర్ దాన్ ది ఎడ్యుకేషన్, ఈ బుక్స్ పక్కన పెట్టి మీకు మీ ఓన్గా దేంట్లో మీరు డెవలప్ కాగలరు అని ఎంతమంది పిల్లలతో అడుగుతారండి. స్పోర్ట్స్ అంటే చాలామందికి ఇష్టం, చాలామంది పేరెంట్స్ స్పోర్ట్స్కి పంపించారు. అంటే వీళ్ళ దృష్టిలో ఏంటంటే, మన దగ్గర 80% మిడిల్ క్లాసు ప్లస్ లోయర్ మిడిల్ క్లాసు. వీళ్ళ మెంటాలిటీ ఎలా ఉంటుందంటే, పిల్లలు అటు ఇటు కాకుండా అయిపోతారేమో, సెటిల్ కారేమో, రేపొద్దున మన ఉద్యోగం లేక ఇబ్బంది పడతారేమో అనేటువంటి థాట్స్ తోటి వీళ్ళు పిల్లల్ని వాళ్ళకున్న ఐడియాస్ని తొక్కి పెట్టేస్తారు. సో ఇక్కడ బ్యాలెన్స్ అనమాట, మనం థింక్ చేయాలి, ఏ రకంగా మనము చదువు కాకుండా వేరే రకంగా గ్రో అవ్వగలము. అంటే బీటెక్ చేస్తా, బీటెక్తో పాటు మనకున్న స్పెషలైజేషన్ ఏంటి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్ పిల్లల్ని అడగాలి, మీకేమైనా స్పెషలైజేషన్ ఉందా, నువ్వు ఓన్లీ చదువుకుందాం అనుకుంటున్నావా, వాళ్ళకి గనక ఏదన్నా ఇంట్రెస్ట్ ఉంది అంటే దాంట్లో మనం బయటకు వెళ్ళడానికి ట్రై చేయాలి. అదే కాకుండా ఎవరైనా సరే వాళ్ళ రోజున చదువుకున్నాం ఉద్యోగం చేసాం అనే యాటిట్యూడ్ కాకుండా, ఏదో ఒకటి బిజినెస్ పెట్టి ఒక 4గురికి జాబ్ ఇద్దాం అన్న థాట్ ఎంతమందిలో ఉందండి. అంటే 90% సుఖమైన లైఫే మన దగ్గర ఆలోచిస్తున్నారు. ప్రొడక్టివ్ వర్క్ అంటే జనరల్గా ఇంకా మనం గ్రో అవుదామన్నా మన కంట్రీలో ఉన్న రిసోర్సెస్ కూడా అంత తొందరగా గ్రో అవ్వనివ్వవు. బట్ ఏంటంటే ఇక్కడ వేరే కంట్రీ వెళ్ళి కూడా మీరు చూసుకోండి, అమెరికాలో వెళ్ళి ఎంతమంది మన వాళ్ళు ఎన్ని సాఫ్ట్వేర్లు కనిపెట్టారు, ఎంతమంది ఆంటర్‌ప్రెన్యూర్స్ ఉన్నారు, అందరూ బాడీ షాపర్స్. అంటే H1B వీసాలు చేసేటువంటి కంపెనీలు పెట్టుకున్నారు. మీకు ఇక్కడ ఒక 2 చిన్న ఎగ్జాంపుల్స్ చెప్తాను. నెంబర్ 1, ఓకే, టాపర్ వీడు. ఓకే, వీడికి ఎంసెట్లో మంచి ర్యాంక్ వచ్చింది, బీటెక్లో జాయిన్ అయ్యాడు. జాయిన్ అయ్యేతో పాటు వీడితో పాటు ఇంకొకటి వీడి క్లాస్మేట్ పక్కన కూర్చున్నాడు, ఇద్దరు పక్క పక్కన కూర్చున్నారు. డిఫరెన్స్ ఏంటి అంటే, వీడు రేయింబగళ్ళు చదివి ఎంసెట్లో టాప్ ర్యాంక్ కొట్టి ఏది మెరిట్లో వీడు మంచి కాలేజీలో మంచి కంప్యూటర్ సైన్స్ సీట్లో కూర్చున్నాడు. ఈ పక్కనోడు వచ్చేసి ఎంసెట్ పాస్ అయ్యాడు, 1,00,000 ర్యాంక్ వచ్చింది, వీడి దగ్గర డబ్బులు ఉన్నాయి, 15 లక్షలు 20 లక్షలు కట్టి కంప్యూటర్ సీట్ మేనేజ్మెంట్ కోటాలో కొనుక్కున్నాడు, లేదా NRI కోటాలో కొనుక్కున్నాడు. వాడొచ్చి వీడి పక్కన కూర్చున్నాడు. సో ఇప్పుడు ఏంటండి వీళ్ళిద్దరికి డిఫరెన్స్ చెప్పగలరా మీరు? ఇద్దరు అదే క్లాసులో చదువుతారు, ఒకే లెక్చరర్ వీళ్ళిద్దరికి పాఠాలు చెప్తారు. అంటే వీడు డబ్బుండి సీటు కొనుక్కోగలిగాడు,
వీడు మెరిట్లో వచ్చాడు. నా దృష్టిలో వీళ్ళిద్దరు ఒక చోట ఉండకూడదండి. మెరిట్లో వచ్చిన వాళ్ళందరూ ఒక క్లాస్లో ఉండాలి. డబ్బులు పెట్టి సీటు కొనుక్కున్న వాళ్ళందరూ ఒక క్లాస్లో ఉండాలి. సమానం కాదు, వీడు ఇంటెలిజెంట్, వీడు కాదు, వీళ్ళిద్దరిని ఒక చోట ఉంచకూడదు. సో అప్పుడు ఏంటంటే వీళ్ళలోంచి ఇంకా కొంత, అంటే నేను ఎవరిని అండర్మైన్ చేసో లేకపోతే రాంగ్ వేలో థింక్ చేసో మాట్లాడట్లే, టాలెంట్ ఉన్నోడిని ఇంకా కొంచెం పైకి తీసుకురండి అంటున్నా. సో వీళ్ళలోంచి ఇంకా ఎవడన్నా టాలెంటెడ్గా బయటకు వస్తే, అంటే వీళ్ళేదో డబ్బులు పెట్టి సీట్ కొనుక్కున్నారా అని కదా అని చెప్పేసి వీళ్ళల్లో టాలెంటెడ్ పీపుల్ ఉండకుండా ఉంటారు. వాళ్ళల్లో ఉండే వాళ్ళు కూడా బయటకు వస్తారు. అయితే చదువుకున్నామా, క్యాంపస్ ఇంటర్వ్యూలోకి వెళ్ళిపోయామా, ఇది కాదు. బట్ యూ హ్యావ్ టు థింక్ సంథింగ్ ఎల్స్. యూ హ్యావ్ టు గ్రో బిగ్గర్ బియాండ్ యువర్ మంత్లీ శాలరీ. నెలకి జీతం వస్తుంది, అమ్మాయి ఇంటెద్ద కట్టాం, ఖర్చులు ఇచ్చులు వెళ్ళిపోయినాయి. దట్స్ నాట్ వాట్ ఇట్ ఈస్ లైఫ్. మీకు హార్వర్డ్లో చదువుకున్నవాడు H1 అప్లై చేస్తాడు. ఏది మన దీంట్లో ఏమంటారు, H1 లాటరీ. ఒక మారుమూల పల్లెటూరు కాలేజీలో మాస్టర్స్ కంప్లీట్ చేసినోడు కూడా H1 లాటరీ అప్లై చేస్తాడు. వీడు హార్వర్డ్లో ఎంత కడతాడు? దగ్గర దగ్గర ₹1 కోటి, 1.5 కోటి కట్టి చదువుకుంటాడు. వీడు 15 లక్షలు 20 లక్షలు కట్టి చదువుకుంటాడు. వాడు H1B పిక్ అవుతుంది, హార్వర్డ్లో చదువుకున్నది పిక్ కావట్లే. సో ఇప్పుడు ఇక్కడ ఎడ్యుకేషన్కి వాల్యూ ఉందా? దేనికి వాల్యూ ఉంది? లక్కి వాల్యూ ఉందా? మనీకి వాల్యూ ఉందా? టాలెంట్కి వాల్యూ ఉందా? దేనికి వాల్యూ ఉంది? వాడికి 3 సార్లు పిక్ కాకపోతే హార్వర్డ్లో చదివినోడు ఇండియా వెళ్ళిపోవాలి. ఇట్లాంటి వాళ్ళకి 3 సార్లు పిక్ అవుతుంది, కొంతమందికి 2 సార్లు పిక్ అవుతుంది. ఇంతకుముందు మల్టిపుల్ అప్లికేషన్లు వేసినప్పుడు 4, 5 పిక్ అయ్యాయి ఒక్కొక్కడికి. అంటే ఇక్కడ ఎడ్యుకేషన్ అనేది ఒక పర్టిక్యులర్ వరకే, దీని వరకే యూజ్ అవుతుంది, అది దాటి యూజ్ కాదు. మనం ఎంతసేపటికి బయటకు వచ్చాము జాబ్ చేద్దాము, బయటకు వచ్చి మీరు ప్రూవ్ చేయండి, ఏదైనా ఒక ట్రై చేయండి, సంథింగ్ డిఫరెంట్ ట్రై చేయండి. ప్రతి వాళ్ళు కూడా ఈ ఎడ్యుకేషన్ అనేటువంటి ఒక ట్రాప్లో ఉండకుండా మీ స్కిల్ సెట్లో మీరు ఏదన్నా ఇన్వెంట్ చేయడానికి ట్రై చేయండి, లేకపోతే బిజినెస్ పెట్టడానికి ట్రై చేయండి. మీరు కంపెనీ గ్రో అవ్వటానికి ఏదో ఒక రకంగా మీరు మొదట్లో కష్టపడతారు, చాలామంది కష్టపడతారండి. ఇట్స్ నాట్ ఎన్ ఈజీ టు స్టార్ట్ ఏ స్టార్టప్ కంపెనీ. బట్ యాక్చువల్లీ అలాంటి కష్టాలు పడినోళ్ళే అండి ఈ మార్క్ జుజుంబర్గ్ వచ్చేసో, లేకపోతే మన బిల్ గేట్స్, లేకపోతే మన ఒరాకిల్ కంపెనీ సిఇఓనో, వీళ్ళంతా అలాగే పడ్డారు కష్టాలు. వాట్సాప్ తయారు చేసినోడు ఫస్ట్లో ఉద్యోగానికి పోతే రిజెక్ట్ చేశారు, తర్వాత 19 బిలియన్కి వాట్సాప్ని అమ్మాడు. అంటే మీరు ఆలోచించండి, అది జస్ట్ ఒక థాట్, చిన్న థాట్ అనమాట. అంటే వీళ్ళంతా అబ్రాడ్లో ఉన్న వాళ్ళకి వస్తే థాట్స్ మనకి ఎందుకు రావు అంటే, మనం ఇండియాలో ఎంతసేపటికి ఒకే మైండ్ సెట్తో పెరుగుతాం. చదువుకోవాలి, ఉద్యోగం చేయాలి, పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని కనాలి, ఇల్లు కొనుక్కోవాలి, ఇదే లైఫ్. క్రియేటివ్ థాట్స్లోకి వెళ్ళట్లేదు. టాలెంట్ ఉందా? టాలెంట్ లేదా? ఉంది, మస్తు టాలెంట్ ఉంది ఒక్కొక్కరి దగ్గర. కూర్చోబెట్టి మాట్లాడిస్తే అసలు మాటలు కోటలు దాటేలాగా మాట్లాడతాడు ఒక్కొక్కడు, కానీ ఉపయోగించుకోరు. ఎందుకు? భయం. ఎవరు రిస్క్ తీసుకుంటారు రా భయ్యా, ఏదో జాబ్ చేసుకోవాలి. లైఫ్లో రిస్క్ లేనిది ఏం లేదు భయ్యా. మీకు తండ్రుల గురించి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. గవర్నమెంట్ జాబులు ఉండేవి ఒకప్పుడు. చదువుకున్న వాళ్ళు ఎంతో కొంత రీజనబుల్లీ చదువుకున్న వాళ్ళకి గవర్నమెంట్ జాబులు వచ్చేవి, కొంత రికమెండేషన్లో కూడా గవర్నమెంట్ జాబులు వచ్చేవి అప్పట్లో ఒకానొక రోజుల్లో. తర్వాత ఏమీ చదువుకోకుండా పెరిగినటువంటి వాళ్ళు ఏంటంటే హోటల్స్ పెట్టో, లేకపోతే పాన్ షాపులు పెట్టో, లేకపోతే చిన్న చిన్న బిజినెస్లు పెట్టో, లేకపోతే కిరాణం కొట్లు పెట్టో, దే సర్వైవ్డ్. ఇవాళ రోజున వాళ్ళ పిల్లలు టాప్ పొజిషన్లో ఉన్నారు, పెద్ద పెద్ద కంపెనీస్లో ఎంప్లాయీస్ అబ్రాడ్లలో సెటిల్ అయిపోయారు. కానీ వీళ్ళు వాళ్ళకున్న చిన్నపాటి థాట్ తోటి ఏ నాలెడ్జ్ లేకపోయినా ఒకడు కిరాణం షాప్ పెట్టి డెవలప్ అయ్యాడు, లేకపోతే ఇంకోటి హోటల్ పెట్టి డెవలప్ అయ్యాడు. అలా 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 ఆంటర్‌ప్రెన్యూర్స్ వాళ్ళ నుంచి బయటకు వచ్చారు. సో ఎంతోమంది బిజినెస్ మ్యాన్లు బయటకు వచ్చారు. అంటే నేను చెప్పేది ఏంటంటే, చదువుకోవద్దా సార్, ఇంకా మీరు వేస్ట్ ఎందుకు చదువుకోవడం అంటే కాదు. చదువుకోవడం వలన మనము ఓన్లీ ఉద్యోగం చేయాలి అనే థాట్ని డెవలప్ చేసుకోవటం కరెక్ట్ కాదు. మనం చదువుకున్నా సరే
ఏదన్నా మనం సాధించగలమా అనేటువంటి థాట్ మనం డెవలప్ చేసుకోవటం అనేది ఇంపార్టెంట్. యంగ్ జనరేషన్ ఎస్పెషల్లీ భయ్యా, ముందు మీకు జాబ్స్ చాలా తక్కువ ఉంటాయి కాబట్టి మీరు థింక్ చేయండి. ఏదో ఒక ఐడియా చాలండి, ఎక్కడికో తీసుకెళ్తుంది మనిషిని. ఆ ఒక్క ఐడియా కోసం మీరు ఆలోచించండి. కూర్చొని ప్రశాంతంగా ఎక్కడన్నా మనం ఓన్లీ చదువు జాబు కాకుండా ఇంకేమైనా చేయగలమా, మనకేమైనా టాలెంట్ ఉందా అన్నట్టు ఆలోచించండి. కోర్ సైడ్, మెకానికల్ సైడు, తర్వాత ఆటోమొబైల్ సైడు, తర్వాత సివిల్ సైడు బోలెడు థాట్స్ వస్తాయి మీకు. అలా ఆలోచించండి. ఆలోచించి మీరు ఒక కంపెనీ ఓనర్ అయ్యి ఒక నలుగురికి ఉద్యోగం ఇచ్చేలాగా ఎదగండి. ఓకే ఫ్రెండ్స్, ఇది నేను ఈ వీడియోలో చెప్దాం అనుకున్నది. యాక్చువల్గా ఎడ్యుకేషన్ కావాలా వద్దా అనేది పక్కన పెడితే, ఎడ్యుకేషన్ మనం చదివేది, ఎగ్జామ్స్ రాసేది, పాస్ అయ్యేది కేవలం సర్టిఫికేట్ తీసుకొచ్చుకోవటానికి మాత్రమే. మనకు ప్రాక్టికల్ నాలెడ్జ్ కావాలి, థియరిటికల్ నాలెడ్జ్ కాదు. మనం సొసైటీలో సర్వైవ్ అవ్వాలంటే మనం చదువుకున్న చదువు సరిపోదు. ఎట్ ద సేమ్ టైం మనము ఉద్యోగం చేయాలనే థాట్ తోటి చిన్నప్పటి నుంచి ఎదగకుండా నేను ఏదైనా సాధించాలి అనే థాట్ తోటి చిన్నప్పటి నుంచి ఎదిగితే మనలోనే బోల్డంతమంది ఆంటర్ప్రీనర్స్ బయటకు వస్తారు, బోల్డంతమందికి ఉద్యోగాలు ఇస్తారు. అమెరికా లాంటి దేశానికి వెళ్ళి ఉద్యోగాలు ఎత్తుకునేంత గతి మనకు పట్టదు. మన ఇండియాలోనే మనము 10 మందికి జాబులు ఇవ్వచ్చు. ఓకే, ఇది మిమ్మల్ని మోటివేట్ చేయడం కోసం నేను చేసినటువంటి చిన్న వీడియో. లెంగ్త్ ఎక్కువైతే ఐఎమ్ వెరీ సారీ. మీకు కనుక నచ్చినట్టుంటే, జెన్యూన్గా నచ్చినట్టుంటే ప్లీజ్ అండి లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్. బాయ్.